హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫార్ములా ఆఫ్ మ్యూజిక్ ఛానల్. అందరికీ ముందుగా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మనం చెప్తున్నటువంటి ఈ క్లాసెస్ని బాగా సపోర్ట్ చేస్తూ బాగా ఫాలో అవుతున్నారు. బట్ కాకపోతే ఎంతమంది అయితే ఫస్ట్ నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ వీడియో ఉందో అది బాగా చూస్తున్నారు. ఒక 700 మెంబర్స్ 800 మెంబర్స్ చూస్తున్నారు. చూసిన తర్వాత నెక్స్ట్ డే ఈవినింగ్కి మళ్ళీ ఒక షార్ట్ వీడియో ఆన్సర్స్ పెట్టేసి రిలీజ్ చేస్తున్నాను. అది ఏదైతే ఉందో నేను ఫస్ట్ ప్లే చేసిన దానికి ఫింగర్కి మాస్క్ ఉంటుంది, తర్వాత ప్లే చేసిన దానికి ఫింగర్కి మాస్క్ తీసేసి మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్స్ అనేది చూసుకోవట్లేదు చాలామంది. అది వచ్చేసరికి ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ కంటే ఎక్కువ చూడట్లేదు. ఎవరైతే ఈ ఫస్ట్ వీడియో చూస్తున్నారో నేను ఫింగర్స్కి మాస్క్ వేసి క్వశ్చన్ చేస్తున్నటువంటిది, వారందరూ కూడా తర్వాత వచ్చేటువంటి ఈ ఆన్సర్ వీడియో కూడా చూస్తేనే మీకు కోర్స్ కంప్లీట్ అవుతుంది. నేను ఇచ్చినటువంటి క్వశ్చన్ ఏంటి, దాని ఆన్సర్ ఏంటని మీకు ఒక క్లాస్ కంప్లీట్ అవుతుంది. ఓకే, ఎంతమంది అయితే ఈ ఇయర్ ట్రైనింగ్ క్లాసెస్ని ఫాలో అవుతున్నారో వారందరూ కూడా ఫస్ట్ వీడియోని చూడండి. నెక్స్ట్ ఈవినింగ్కి మీకు తర్వాత రోజు సాయంత్రానికి మీకు ఈ ఆన్సర్ వీడియో రావడం జరుగుతుంది. ఈలోపు అందరూ కూడా నాకు రిప్లై ఇవ్వండి, ఆన్సర్ చేయండి. నేను ఏ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఆ క్వశ్చన్లో ఆ వీడియోలో నేను చూపించినటువంటి స్థానాలని మీరు గుర్తించి వాటి ఆన్సర్స్ నాకు కింద రిప్లై ఇవ్వండి. రిప్లై ఇచ్చేస్తే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా నేను ఆన్సర్స్ రిలీజ్ చేస్తున్నాను. నెక్స్ట్ డే ఆన్సర్స్ రిలీజ్ చేశాక పెట్టమని కాదు, ఆన్సర్స్ రిలీజ్ చేయకముందే పెట్టండి. ఆన్సర్స్ వీడియోస్ చూసి మీరు ఏం తప్పు చెప్పారు, ఏం రైట్ చెప్పారు అనేది చూసుకోండి దాంట్లో. ఓకే, చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. సార్ ఇది చాలా ఇంపార్టెంట్ సార్, మీరు మాకు ఈ క్లాస్ షేర్ చేసుకోవడం మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నామని చెప్పి అడుగుతున్నారు. అలాగే కొంతమంది కాల్ చేసి మాట్లాడుతున్నారు. అందరికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఏం చేయబోతుంది, ఎలా చేయబోతున్నది మన కమ్యూనిటీలో నేను షేర్ చేసుకోవడం జరుగుతుంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ హోమ్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్, దాని పక్కనే షార్ట్స్, దాని పక్కనే ప్లేలిస్ట్, కమ్యూనిటీ ఇలా వస్తాయి. మీకు ఆ కమ్యూనిటీలోకి వెళ్ళి చెక్ చేయండి. కొంతమంది ఆన్లైన్ క్లాస్కి ఫీజు ఎంత సార్ అని చెప్పి కాల్ చేస్తున్నారు. ఆల్రెడీ అవన్నీ నేను అక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా, అవి చూసుకోండి. చూసిన తర్వాత మీకు ఇంకా దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏమైనా సరిపోకపోతే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి, మాట్లాడతాను, చెప్తాను. నేను ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తున్నానని చెప్పేసి మీరు కూడా ప్రతి చిన్నదానికి కూడా చేయడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి, అక్కడ దొరకనటువంటి కంటెంట్ ఏదైనా ఉంటే, టాపిక్ ఏదైనా ఉన్నట్లయితే మీరు నాకు కాల్ చేసి మాట్లాడండి, నేను చెప్తాను. ఓకే, పోతే మనం మాయామాలో గౌల్ రాగంలో ఇప్పుడు మనం చివరిగా చెప్పుకున్నటువంటి క్లాసుల్లో శంకరాభరణ రాగంలో చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మనం మాయామాలవగోల్ రాగంలో చెప్పుకుందాం. ఓకే, ఇప్పటి నుంచి ఒక 3 ఎక్సర్సైజులు మాయామాలవగోల్ రాగంలో చెప్పుకుంటున్నాం. ఓకే, ఇదనమాట ఆరోహణ అవరోహణ మాయామాలవ గౌల్ రాగం ఆరోహణ అవరోహణ మనం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. అందరూ కూడా మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పున్నాను ఈ రాగంలో స్వరస్థానాలు ఏమొస్తాయో చెప్పున్నాను. అది ఫస్ట్ దాన్ని గాత్రంతో ఒకసారి కలిపి పాడుకొని చూద్దాం. ఇలా ఆరోహణ అవరోహణని కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి. అలా ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు స్వరస్థానాన్ని పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎప్పుడైతే మనం ఈ స్వరస్థానాన్ని మన గాత్రంతో పదే పదే పాడుతూ ఉంటామో అప్పుడు మనకి ఆ స్వరస్థానం మనకి కొంత ఫిడ్ అయిపోతుంది, రిజిస్టర్ అయిపోతుంది మైండ్లోకి. ఇది నేను మొదటి క్లాస్ నుంచి మీకు చెప్తున్నాను, ఇవాళ కొత్తగా చెప్పేదేం కాదు. మరలా టైం వేస్ట్ ఎందుకు చేస్తున్నానంటే మీరు అది వదిలేస్తారేమో అని భయంతో చెప్తున్నా.
అందరం కూడా మన కీబోర్డ్స్ ముందు పెట్టుకొని కీబోర్డ్ ఆన్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ టోన్ వస్తుందో ఆ టోన్ని పెట్టుకోండి. టోన్స్ ఏం మార్చకండి. చాలామంది మనం ఇచ్చినటువంటి నోట్స్లో పాని సాని ఒకేలాగా అనుకుంటున్నారు. అది మొదట్లో జరిగేటటువంటి తప్పు. మీకు క్రమేపీ మారిపోతుంది. అంటే మనం ముందుకు వెళ్ళే కొద్దీ మీకు అది స్వరస్థానం కరెక్ట్ అవుతుంది. మొదట్లో చేసే తప్పు ఏంటంటే పా సా రెండు ఒకేలా అనిపిస్తాయి మీకు. చాలామంది కూడా లాస్ట్ టైం నేను చెప్పిన దాంట్లో ఎక్కడైతే పా ఉందో అక్కడ సా మెన్షన్ చేశారు, ఎక్కడైతే సా ఉందో అక్కడ పా మెన్షన్ చేశారు. మీకు ఆ నోట్ అలా వినిపిస్తుంది. అలా వినిపించడం తప్పు కాదు. మీరు తప్పు చేసినట్టుగా మీరు ఫీల్ అవ్వకండి. స్వరస్థానం పూర్తిగా మన మెమరీలో రిజిస్టర్ అవ్వలేదు. అది వన్స్ ఒక్కసారి రిజిస్టర్ అయిందంటే అది ఎక్కడికి పోదు. మన నిద్రలో లేచైనా సరే చెప్పొచ్చు ఆ పాయింట్ ఏంటనేది, ఆ ప్లేస్మెంట్ ఏదనేది. అందుకనేసి అందరికి నేను ఒకసారి చెప్తున్నాను. కొంచెం ఎక్కువగా మీరు ఈ సాపాస అనేది ప్రాక్టీస్ చేయండి. బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఆ వేరియేషన్ అర్థమైపోతుంది. ఓకే, సాపాస అంటే ఏంటి సార్, ఎలా సార్ అనుకుంటారేమో. ఇది సాపాస. ఇది ఒక కార్డుగా కూడా వాడతారు చాలామంది. ఓకే, దీన్ని ప్రాక్టీస్ చేసే విధానం అంటే ఏం లేదు. సా పా సా ఇలా సా పా సా. యాక్చువల్గా నా శృతి ఇంత శృతి కాదు, బట్ కాకపోతే చెప్తున్నాను కాబట్టి ఆర్డర్లో నేను అలా మీకు పాడి వినిపిస్తున్నాను. నాకు కొంచెం మీరు గమనించినట్లయితే టాప్లో సా పలకడం కొంచెం కష్టం అవుతుంది. ఇలా మీరు ప్లే చేస్తున్నటువంటి శృతిలో సాపాస ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు ఆ సాకి పాకి మీకు వేరియేషన్ ఏంటో అర్థమవుతుంది. ఇది అందరూ చేసే తప్పే, మీరు ఒక్కరే కాదు. దాని గురించి మీరేం ఆలోచించవద్దు. ఓకే, ఈరోజు మనం చెప్పుకోబోయే క్లాస్లోకి వెళ్ళిపోదాం. ముందు ఇప్పుడు మాయామాలవ గౌల రాగంలో మీకు నేను ఈరోజు స్వరస్థానాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాగం ఎందుకు చెప్తున్నాను ముందు అంటే, మీరు తెలియని పాటని వెతకటం, మనం ఎన్ని రీలుని ఎన్ని గాలుని ఎన్ని మాలని అన్నిట్లో వెతకాలి. తెలియని కొత్త సాంగ్ని మనం ముందు పెట్టుకున్నప్పుడు, అదే ఒక తెలిసిన సాంగ్ పలానా రాగం మోహన్ రాగంలో ఉంది ఈ సాంగ్ వెతుకు అని చెప్తే, మోహన్ రాగంలో ఉన్నటువంటి స్వరస్థానాల్లో వెతకడం కొంచెం ఈజీ అనమాట. మీకు ఎవరూ చెప్పలేని పరిస్థితులు ఫస్ట్ వదిలిపెట్టడం కరెక్ట్ కాదు కదా. అందుకని చెప్పి మీకు నేను ముందుగా ఇది ఈ రాగంలో ఉంది, ఎక్కడుందో వెతకండి అని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇలా చెప్తూ పోయిన తర్వాత నేను కూడా కొద్ది రోజులకి మీకు రాగం చెప్పటం మానేస్తాను. అప్పుడు మీరు ఫైండ్ చేయాలి దాన్ని, అది ఎక్కడుందో వెతకగలగాలి. ఇది మన కోర్సు కంప్లీట్ అయ్యే సిచ్యువేషన్కి అలా ఉంటుంది. ఇప్పుడు మొదట కాబట్టి ఈ మొదట్లో ఎవరికైనా సరే ఆ దారి అనేది చూపిస్తే ఆ దారిలో వెతుక్కుంటూ వెళ్ళడం ఈజీగా ఉంటుందని చెప్పి నేను రాగాలు చెప్తున్నాను. రాగం ద్వారా మీరు వెతుక్కోవడం జరుగుతుంది. ఓకే, ఆల్రెడీ ముందు మనం శంకరాభరణ రాగంలో చెప్పుకున్నాం, ఇప్పుడు మాయామాలవ గౌల రాగంలో చెప్పుకుంటున్నాం. ఒక 3 క్లాసులు అయిన తర్వాత మరలా ఇంకొక రాగంలో చెప్తాను. ఓకే, ఇక్కడ మీకు కొన్ని రాగాలు అలవాటు అయిపోయే విధంగా నేను ఇక్కడ మీకు పరిచయం చేస్తాను. రాగాలు కావాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ వీడియోస్ని ఫాలో అవ్వండి, మీకు రాగాస్ కొన్ని తెలుస్తాయి. ఆల్రెడీ మనం కొన్ని రాగాస్ చెప్పుకున్నాం ముందు ఎక్సర్సైజ్లో, ఫింగర్ ఎక్సర్సైజ్లో. ఇప్పుడు ఇయర్ ట్రైనింగ్లో కొన్ని రాగాలు చెప్పుకుంటాం, తర్వాత వర్ణాలు కీర్తనలో కొన్ని రాగాలు చెప్పుకుంటాం. ఓకే, ఎవ్రీ సబ్జెక్టు ఎవ్రీ క్లాసు మీకు చాలా ఇంపార్టెంట్గా ఉండే విధంగా ప్లాన్ చేశాను. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఓకే, ఇప్పుడు ఈ స్వరస్థానాల్లో మీకు నేను ఒక స్వరస్థానం ఇస్తున్నాను చూడండి. ఇప్పుడు
మొదటి స్వరస్థానాన్ని మనం వినటం జరుగుతుంది. అందరూ కూడా ఈ మొదటి స్వరస్థానం ఎక్కడుందో మీరు బాగా విని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నాకు కింద కామెంట్ ఎప్పట్లాగే 1వ నెంబర్ అని పెట్టి 1వ స్వరస్థానాన్ని పక్కన మెన్షన్ చేయండి. మరలా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. రెండవసారి కూడా వినటం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఒక స్వరస్థానాన్ని మనం 3 సార్లు వినటం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు 3వ స్వరస్థానాన్ని కూడా నేను ఇస్తున్నాను. అందరూ బాగా వినండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటిది ఈరోజు వీడియోలో మొదటి స్వరస్థానం 3 సార్లు చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఈ స్వరస్థానం అందరికీ ఆరోహణ అవరోహణలో తగిలేటటువంటిదే కాబట్టి మీకు ఇచ్చినటువంటి రాగాన్ని బట్టి, అక్కడ వచ్చే స్వరస్థానాలను బట్టి మీరు దీన్ని పట్టుకోవడం చాలా ఈజీ. మీకు పట్టుకోవడం కష్టమైతే కొద్దిసేపు ఆరోహణ అవరోహణ ప్లే చేసుకోండి, మీకు దొరుకుతుంది. ఎవరు కూడా ఇక్కడ డౌట్ వచ్చిన నోట్ని పట్టుకునే విధానం ఒకటి, ఈ స్వరస్థానం ఏమో అనుకున్నప్పుడు ఆ స్వరస్థానాన్ని దగ్గరకు చూసుకోండి. రెండవది వచ్చేసరికి ఆరోహణ అవరోహణని మనం ప్లే చేసుకున్నట్లయితే ఏదైతే మనకి స్వరస్థానంలో ఈ రాగంలో ఉన్నటువంటి స్వరస్థానాలని కిందకి పైకి, అది ఆరోహణ అవరోహణ మనం చెప్పుకోవడం జరుగుతుంది మొదటి నుంచి ప్లే చేస్తూ ఉంటామో అప్పుడు మనకి ఈ స్వరస్థానం, అరే ఇది పలానా స్వరస్థానం లాగా ఉంది అని ఒక దొరకటం రెండో విధానం. ఈ 2 విధానంలోనే 100కి 90% మీకు దొరుకుతుంది. ఇక 3వ మార్గం ఏమైనా ఉంటే అది మీరు వెతికి నాకు చెప్పండి. ఓకే, ఇప్పుడు మనం 2వ స్వరస్థానానికి వెళ్తున్నాము. 2వ స్వరస్థానం ఇది 2వ స్వరస్థానంగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 2వ స్వరస్థానం ఎక్కడుందో మీరందరూ గమనించి నాకు తెలియజేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. కొంతమంది 1వ స్వరస్థానం దొరకగానే మెసేజ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఆ 1 అని చెప్పేసి వాళ్ళకి డౌట్ ఉంది, అది సి అయితే సి, డి అయితే డి అని అలా పెట్టేస్తున్నారు. అలా వద్దు, మీరు పక్కన ఎక్కడైనా రాసుకొని 2వ స్వరస్థానం ఎక్కడుందో అది కూడా చూసుకొని, 3వ స్వరస్థానం ఎక్కడుందో చూసుకొని, ఈ 3 స్వరస్థానాలు కూడా కలిపి ఒక కామెంట్ కింద పెట్టండి. నేను చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మీకు ఏదన్నా సరే మీరు కొంత ప్రయత్నం చేసిన తర్వాత ఆ స్వరస్థానం దొరక్కపోతే అప్పుడు మీకు డౌట్ ఉన్న స్వరస్థానాన్ని పెట్టి పక్కన బ్రాకెట్లో డౌట్, ఇది కొంచెం మాకు పూర్తి స్థాయిలో దొరకలేదని నాకు మెన్షన్ చేయండి. ఇలాంటి 50% దొరికింది సార్ అనో, 70% దొరికింది సార్ అనో, పర్సంటేజ్ రూపంలో కానీ డౌట్ అని కానీ నాకు మెన్షన్ చేయండి. నేను అప్పుడు మీరు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 2వ స్వరస్థానాన్ని మీకు మరలా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఇది మన 2వ స్వరస్థానం. ఈ 2వ స్వరస్థానాన్ని అందరూ కూడా పదే పదే వినండి, వింటే మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. ఓకే, మరలా 3వసారి కూడా వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఓకే,
ఇప్పటివరకు మనం 2 స్వరస్థానాలని మీకు వినిపించడం జరిగింది. ఈ 2 స్వరస్థానాలు కూడా మీరు జాగ్రత్తగా వెతికి స్వరస్థానాల్ని గుర్తిస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంతకుముందు వీడియో కంటే కూడా ఈ వీడియోలో నేను కొంచెం స్పీడ్గా ఆ స్వరస్థానాలను వినిపించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతిసారి స్వరస్థానాలను వినిపించి మరలా నేను మీరు జాగ్రత్తగా వెతకండి, ఇలా వెతకండి, అలా వెతకండి అని చెప్తే మీకు కొంచెం బోరింగ్ ఫీల్ ఉంటుందని చెప్పేసి నేను ఆ టాపిక్ని కొంచెం తగ్గించేసి నార్మల్గా మీకు కొద్ది త్వరగా వినిపిస్తున్నాను. మీకు కొంచెం మరలా వినిపించాలి, మళ్ళీ ఆ సౌండ్ వినాలనుకుంటే కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని వినండి. స్వరస్థానం అయితే ఇప్పుడు 2 స్వరస్థానాలు ఇచ్చాను. ఇప్పుడు 3వ స్వరస్థానాన్ని ఇస్తున్నాను. అందరూ గమనించండి. ఇది 3వ స్వరస్థానం. ఈ 3 స్వరస్థానాల్ని మీరు గమనించినట్లయితే ముందు మనం చెప్పుకున్నటువంటి మొదటి స్వరస్థానం ఒక కార్డు, రెండవ స్వరస్థానం ఒక కార్డు, ఇది 3వ స్వరస్థానం. అంటే సింగిల్ నోట్ ఒక కార్డు కాదు, టోటల్ ఒక వీడియోలో మీకు ఒక కార్డు ఇస్తున్నాను. మొదటి వీడియోలో ఇచ్చింది ఒక కార్డు, రెండో వీడియోలో ఇచ్చింది ఒక కార్డు, ఇప్పుడు 3వ వీడియోలో మనం ఇచ్చుకుంటుంది ఇంకొక కార్డు. ఇది మీకు తెలియకుండానే మీరు క్లాసికల్ నుంచి వెస్టర్న్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నారనమాట. అంటే మీకు క్లాసికల్తో పాటు వెస్టర్న్ కూడా తెలిసే విధంగా మనం ఈ క్లాస్ని ప్రిపేర్ చేశాము. మరలా 3వ స్వరస్థానాన్ని రెండవసారి వినిపిస్తున్నాను, ఒకసారి వినండి. ఇది స్వరస్థానం. ఇలా మీకు ప్రతి వీడియోలో కూడా నేను ఇయర్ ట్రైనింగ్తో పాటు కార్డ్స్ మీకు నేను తెలిసేలా చేస్తున్నాను. కార్డ్ అంటే ఏం లేదు, ఒక స్వరస్థానాన్ని ఒక 3 నోట్స్తో ఆ స్వరం ఎక్కడైతే తిరుగుతుందో దాన్ని మొదటి నోట్ని అంటే మొదటి స్థానాన్ని, మధ్య స్థానాన్ని, చివరి స్థానాన్ని పట్టుకొని దాంట్లో లాక్ చేసేటువంటి స్థానమే కార్డ్ అనమాట. సింగిల్ నోట్ పట్టుకుంటే మొదట్లో నోటో చివరి నోటో వస్తుంది. కార్డ్ పట్టుకుంటే వాళ్ళు ఆ స్వరస్థానాలు మూడింటి మధ్యలో ఎంతసేపు తిరిగినా ఆ కార్డు అక్కడ మ్యాచ్ అవుతుందన్నమాట. ఓకే, మీకు ఈ సబ్జెక్ట్ కూడా నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు మీకు కొంచెం ఎక్కిస్తున్నాను బ్రెయిన్కి. ఓకే, 3వ స్వరస్థానాన్ని చివరిగా ఒకసారి వినిపిస్తాను, చూడండి. ఇదనమాట ఈరోజు మనం చెప్పుకున్నటువంటి క్లాసు. ప్రతి ఒక్కరికి ఈ క్లాసులు చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి. మీరెవరు కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. దయచేసి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి ఈ క్లాసు. క్లాసికల్ సబ్జెక్ట్తో మాత్రమే మనం సినీ సంగీతాన్ని చేరుకోలేము అనేది గట్టిగా చెప్తున్నానని కాదు. ఇప్పుడున్నటువంటివి సినిమా ఫీల్డ్లో ఒక క్లాసికల్, ఒక వెస్టర్ను, ఒక ఫోక్ అన్నీ మిక్స్ అయ్యి వస్తుంది. పరిస్థితి అలా ఉందన్నమాట. కాబట్టి మీరు ఈ విధంగా నేర్చుకుంటే మీకు సినిమా సాంగ్స్ ప్లే చేసే అవకాశం బాగుంటుంది అని చెప్పేసి నా ఆలోచన. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అందరూ ఈ 3 స్థానాలను బాగా విని వెతికి నాకు కామెంట్ చేస్తారని చెప్పి కోరుకున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.